ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరొకసారి మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపొస్తలులు ఆదిమ సంఘంలో సేవ ప్రారంభించినప్పుడు ఉజ్జీవంగా దేవుని యొక్క సంఘమును కట్టినట్లు మన పూర్వకాలంలో అతి చిన్న వయసులో సేవకు సమర్పించుకొని దేవుని యొక్క పరిచర్య ప్రారంభించి లోకంలో దేనిని ఆశించకుండా పూర్తిగా దేవుని పరిచర్య కొరకు జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తుల్ని ఈరోజు మనం అరుదుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నాతో పాటు నిలబడినటువంటి దైవజనులు జాన ఆనంద్ కుమార్ గారు యానాం ప్రాంతంలో దేవుని పిలుపునందుకొని వారి యవన కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి గంభీరమైనటువంటి సేవను కొనసాగించారు. వారి యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఉందని ఎరిగి వారిని దర్శించి మీ కొరకు ఈ సాక్ష్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సేవకుని సాక్ష్యం మిమ్మల్ని అందరినీ దేవునిలో బలపరుస్తుందని, మీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మిమ్మల్ని దేవునిలో ఎదిగేలా చేస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి ఆఖరి వరకు చూసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయ్యగారిని మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. చాలా సంతోషం అయ్య గారు, మీ సాక్ష్యం చాలా గొప్పదని వేరే దైవజనుల ద్వారా విని మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ సాక్ష్యాన్ని అందరితో పంచుకోవడానికి మీరు ఇష్టపడి మా ముందుకు వచ్చినందుకై నేను ప్రత్యేకంగా మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీలాంటి పెద్ద దైవజనులు, అంటే పూర్వకాలంలో నాగరికత లేని రోజుల్లోనే దేవుని సేవ సమర్పించుకొని కష్టపడి సంఘాలు కట్టినటువంటి సేవకులు కనుమరుగైపోతున్నారు. రాను రాను ఎక్కడో వేళ్ల మీద లెక్కబెట్టి చూసే పరిస్థితులు వచ్చేసినాయి. అలాంటి తరుణంలో ఈరోజు పెద్దలైన మిమ్మల్ని కలవడం, మీ సాక్ష్యం అనేక మందికి ఇవ్వడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ సాక్ష్యం, మీ జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశారో, మీరు ఎలా సమర్పించుకున్నారో, మీ సేవా జీవితం ఎలా ప్రారంభమైందో, ఈ విషయాలన్నీ కూడా ఈ సాక్ష్యం చూసే వాళ్ళతో పంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సాక్ష్యం మీతో పంచుకోవాలని దైవజనుల ద్వారా ప్రేరేపణ చేయబడి దేవుడు ఇచ్చిన సంకల్పాన్ని బట్టి మరి అద్భుత రీతిగా మీ మధ్యకు వచ్చాము. దేవాది దేవుడు అనాది కాలంలో అదృశ్య దేవుని స్వరూపే సమస్త సృష్టిగా ఆది సంబూతుడైన దేవాది దేవుడు తన యొక్క సంకల్పములో సమస్తమును సృష్టించి తన యొక్క ఇష్ట ప్రకారంగా ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా పరిపూర్ణమైన రక్షణ తెలియాలని, ప్రకటించాలని ఆయన సంకల్పంలో మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం సాక్ష్యం ద్వారా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మాది రాజోలు తాలూకా, తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా జగ్గన్నపేట గ్రామం. ఆ గ్రామంలో నా తండ్రి గారి పేరు జాన సోమశేఖరం గారు, ఆయన తండ్రి కోటిలింగం గారు, ఆయన తండ్రి కోబుదారి చంద్రయ్య గారు. పూర్వకాలంలో మా తాత, మా ముత్తాతలందరూ కూడా హైందవ మతానికి చెందినటువంటి వారిగా శివారాధన చేస్తూ ఆ రోజుల్లో వాళ్ళు శివాలయాలు కట్టించి, ఆశ్రమాలు కట్టించి వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవతలు, దేవుళ్ళకి ఎంతో నిష్ఠగా వాళ్ళు సేవ చేసి ఆ సేవలోనే ప్రజలకు మేలు చేస్తూ ఆ రోజుల్లో ఉన్నతమైనటువంటి పేరు తీసుకొని సాంప్రదాయ సిద్ధమైనటువంటి మతంలో ఉంటూ వైద్యమైన వృత్తిగా చేసుకుని ప్రజలకు మేలు చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉండేవారు.
అలాంటి సందర్భంలో మా అమ్మగారికి మరి నా తర్వాత పిల్లలు పుట్టి చనిపోవటం వల్ల ఆమె చాలా ఆవేదనతో సంతానం దుఃఖంతో ఉండగా మా మేనత్తు వచ్చి యేసుప్రభు వారిని నమ్ముకుని మందు వాడితే నరసాపురం వెళ్ళి వాడితే బాగుంటుందని చెబితే ఆ ప్రకారంగా మా తాతయ్య గారు పర్మిషన్ తీసుకుని నాన్నగారు పర్మిషన్ తీసుకుని ఆమె నరసాపురం వెళ్ళి మందులు వాడుకొని ఆ మందు వల్ల ప్రభు దగ్గరికి తెలుసుకున్నారు. ప్రభునందు మెల్లగా ధ్యానించారు. మరి సంతానం బాగానే ఉంది. ఆ తర్వాత కాలంలో మరి పుట్టిన పిల్లలందరూ కూడా దేవుని కృపలోనే పుట్టారనేటువంటి ఆనందం. కానీ పిల్లలకు మాత్రం ఆయా సాంప్రదాయాల పూర్వీకులకి పిలిచి ఆయా పేర్లు పెట్టుకోవడం జరిగింది. అయితే కొంతకాలం పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవకుడు ఒక ఆయన నుంచి నాన్నగారి దగ్గరకు వైద్యానికి అంటూ వచ్చి, ఆయన యేసు ప్రభు మీరు నమ్ముకుంటే మీకు చాలా మేలు ఉంటుంది, ఆయన ద్వారా మీకు రక్షణ దొరుకుద్ది, లోకంలో దేవుళ్ళు అనే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు వారు మరి అందరికీ చాలని దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు ఆయన తనకున్నటువంటి సిద్ధాంతంలో ఆ దైవజన్ను దూషించి అవమానపరిచి నాకు ఏ లోటు లేదు అని యేసు ప్రభు వారి విషయంలో ఆయన తునీకంగా మాట్లాడాడు. ఆ సందర్భాన్ని గమనించినప్పుడు మీకు ఏ లోటు లేదంటున్నారు, లోటు వచ్చినప్పుడే మీరు నమ్ముకోండి అని ఆ మాట అని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కాలంలో నాన్నగారు మరి ఎందుకు శాతం శోధనలు వచ్చినాయో తెలియదు, కానీ చాలా విపరీతమైన శోధనలో వాళ్ళు ఆయన ఊరులు పెట్టి మరి ఆయన పరారైపోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మా అమ్మ నేను నా తర్వాత నాకు ఒక తమ్ముడు 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకుని మా చిన్నాన్నగారు మా తాతగారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి మా అమ్మ తండ్రి గారికి అప్పగించారు. కొంతకాలం పాటు ఉన్నాం. అప్పుడు మా తాతగారు కూడా కొంచెం ఆవేదన పడి చేసుకున్నటువంటి వాడు చూసుకోవాలి, కానీ మరి పెళ్లి చేసిన తర్వాత కూడా ఆ తండ్రి దగ్గరికే పిల్లలు రావటం అనేది చాలా కష్టమైన పరిస్థితి కదా అని ఆవేదన పడుతున్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు మా అమ్మగారు చాలా బాధపడి జీవితం ఎందుకు అని చెప్పిస్తూనే ఆవేదన పడుతుంటుంటే, సరే ఆ తర్వాత మా నాన్నగారు కాకినాడ ఉన్నట్టుగా తెలిసింది, కాకినాడ వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి ఉంటూ చాలా ఆర్థిక ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో మరి బతుకు జీవితం కష్టంగా ఉన్న సందర్భంలో ఓ రోజు మరి చాలా పత్తులతో ఉన్నాం. ఆ సందర్భంలో నాన్నగారు ఇంకా కష్టాలు భరించలేక, ఇంకా దేవుడు అనేవాడు ఉంటే ఇంత భక్తి చేస్తున్నాం, ఇన్ని వ్రతాలు చేసాము, ఇన్ని యాత్రలు చేసాము, ఇన్ని రకాలైనటువంటి అభిషేకాలు చేయించుకున్నాము, మరి మన పితరులు గుడిలే కట్టారు, ఇన్ని చేసినప్పుడు కూడా దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అనేటువంటి ఆవేదనతోటి నిరుత్సాహం చెంది దేవుడే లేనప్పుడు మనం చనిపోయిన ఇబ్బంది ఏముంటుందని చెప్పేసి అనుకుని అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి తట్టుకోలేక ఆ పేపర్ చూసి ఒకసారి పేపర్ చదివితే అందులో మధ్యతరగతి కుటుంబం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక కుటుంబం అంతా కూడా పాయిజన్ కలిసి చచ్చిపోయారని తెలిసి, ఆ సందర్భంలో మా నాన్నగారు కూడా ఇదే మంచి పద్ధతి అనుకుని ఆయన ఆ పాయిజన్ పట్టుకొచ్చి కలిపి పిల్లలు పెట్టించిన తర్వాత తను కూడా ఇద్దరు కూడా తాగేయాలనే ఆలోచనతో ఉన్న సందర్భంలో మా తమ్ముడు, అతని పేరు వీర వెంకట సత్యనారాయణ, ఆయన కాకినాడ సూర్యాపురం దగ్గరగా దూదిమిల్లి దగ్గరగా ఉన్నాం మేము ఇప్పుడు ఆ సందర్భంలో. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఆ పిల్లాడు ఎక్కడున్నాడని ఎదుక్కుని తీసుకురావడానికి వెళితే ఆ పిల్లాడు వస్తూ చేతులు చిన్న పేపర్ పట్టుకుని వచ్చి ఎక్కడికి వెళ్ళేవారు ఆయన కోపంగా మాట్లాడుతుంటే, ఇదిగో ఈ పేపర్ చూడండి అని చెప్పేసి ఆ పేపర్ చేతులు పెట్టినప్పుడు ఆ పేపర్ చూసుకున్నాడు. అందులో పేపర్ చదువుతున్నప్పుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన నా జనులారా నా ఎదుగుకు రండి,
నేనే మీకు విశ్రాంతి కలగజేస్తాను, నేనే మార్గము సత్యము జీవమని అన్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆయన ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాడని, మరి దప్పికతో ఉన్నటువంటి వారికి దప్పిక తీర్చాడని, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడని, గుడ్డు వారికి చూపునిచ్చాడని, కుంటు వారికి నడకనిచ్చాడని, ప్రతి విధమైన వ్యాధులు బాగు చేయటానికి, పాప పరిహారం కలిగించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుద్ది, ఆయన ద్వారానే నిత్యజీవం కలుగుద్ది. యేసు ప్రభు దేవుడు అనే సంగతి నీకు తెలియపోతే ఈ రోజున అంగీకరించి ఆయన ద్వారా రక్షణ పొందండి. ఆయన రక్షణ పొందకపోతే ఆయన మరణం తర్వాత నరకం ఉంది, నరకం తప్పించుకోవడానికి ఎవరు సాధ్యం కాదు అనేటువంటి మాట చదివినప్పుడు ఆ పేపర్ చూస్తుంది కానీ ఆయనకి ఒక ఆలోచన కన్నీళ్ళు కారి ఆయన అనుకుంటాడు, నాకేం లోటు వచ్చింది యేసు ప్రభుని నమ్ముకోవటానికి అన్న మాట ఆయన హృదయంలో చెవుల్లో ప్రతిధ్వనించినట్టుగానే అనిపించింది. ఆ సందర్భాన్ని ఆయన గమనించి ఆయన ఆలోచించి నాతో చెప్తున్నాడు, యేసు ప్రభు వారు ఒక ఫోటో ఒకటి పట్టురా అబ్బాయి, మనం ఈ రోజు నుంచి యేసు ప్రభు వారు నమ్ముకుందాము, అన్ని దేవుళ్ళని కొలిసాం ఈ రోజు వరకు కూడా, అయితే యేసు ప్రభు వారు ఒక్క ఆయన్నే మనం ఆరాధన చేయలేదు, ఈరోజు ఆయన ఆరాధన చేద్దాం అని చెప్పి ప్రభు ఫోటో తీసుకొచ్చి ఇచ్చినప్పుడు స్నానం చేసి తడి బట్టలతో మరి మేము ఉన్నట్టు ఇంట్లో తోటకి గుమ్మం ఎదురు తగిలించి, ప్రభువా ఈ రోజు నుంచి నిన్ను నమ్ముకుంటున్నాం, నువ్వు నిజమైన దేవుడు అయితే మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించండి, మాకు మా బిడ్డలకు తగినటువంటి ఆహారం ఇచ్చి ఆదరించండి అని ఆ రోజు ప్రభుని శరణ వేడుకున్నాడు. ఆ వేడుకున్న సందర్భంలో ఆ రోజున మరి ఆ ఫోటో ఇస్తున్నప్పుడు మా అమ్మగారు చాలా ఏడ్చింది. ఎంత అయిపోయిన తర్వాత నేను ఈ తక్కువ మతంలోకి వెళ్ళాలా, ఈ దేవుని నమ్ముకోవాలా, గాజు బొట్టు తీసేయాలా, వెధవరాలుగా ఉండాలా అనేసి ఆవేదన పడుతుంటే మా నాన్న అన్నాడు, నీ మంగళసూత్రాలు ఆర్థిక పరిస్థితులు అమ్ముకున్నప్పుడు సగం చచ్చిపోయాను, ఇప్పుడు మనం పూర్తిగా చచ్చిపోవాలనుకున్నాము, చచ్చిపోవటం గురించి కాదు ప్రభుని నమ్ముకోవటము, ప్రభువుని నమ్ముకుని మనం బ్రతకాలని ఆలోచనతో ఉన్నప్పుడు అంచేతను ఇంతవరకు కూడా ఆయన సంగతి తెలియలేదు మనకి, ఇప్పుడు తెలిసింది కనుక ప్రభుని నమ్ముకుందాం, ఎందుకనంటే మనం సావకుండా ఆయన ఆ పేపర్ మనకు పంపించాడు అని చెప్పినప్పుడు నేను కూడా యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మంచిదమ్మా, నాకు ఒక దైవజనులు వచ్చి ఒకరోజు వాక్యం చెప్పారు, ప్రభుని నమ్ముకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు ఇష్టం లేకపోయినా నాన్నగారిని బట్టి ఆవిడ కూడా ప్రభుని తలుచుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు ఇంకా ప్రభుని గురించి తెలుసుకోవాలన్న ఆశ చాలా ఉంది. అలాంటి సందర్భంలో ఒకరోజు ఒక స్వార్థికురాలు పేపర్లు పంచిపెట్టుకుంటూ వెళ్తూ ఒక పేపర్ ఇచ్చింది. అప్పుడు ఆవిడకి కొంచెం కుష్టి వ్యాధి ఉంది. ఎందుకు యేసుబాబు నమ్ముకున్నావంటే నా వ్యాధి నయమవుతుందనే ఉద్దేశంతో నేను ప్రభు దగ్గరికి వచ్చాను, నాకు కొంచెం బలహీనత నయమైంది, నేను నాకు మేలు చేసిన దేవునికి సువార్త ప్రకటించాలని పేపర్లు పంచిపెడుతున్నానంటే యేసు ప్రభు ఎవరు ఎలాగా ఏంటి పరిస్థితి అని పరిశీలన చేసినప్పుడు నాకు అంతగా తెలియదు కానీ యేసు ప్రభు వారు మేలు పొందుకున్నాను, గొప్ప దేవుడు అనే తెలుసు కానీ వివరాలు నాకు తెలియదని చెప్పి ఆయన వెంటనే ఒక దైవచంద్రాలు ఉన్నారు తీసుకొస్తానని చెప్పినప్పుడు తీసుకురామంటే అప్పుడు దైవచంద్రాలు మైకలమ్మ గారని దైవచంద్రాలు ఉన్నారు, ఆవిడ మాకు పరిచయం చేశారు. ఆవిడతో కూడా ప్రభు మాట్లాడారు, పలానా శేఖర్ కుటుంబం ఉంది మీరు వెళ్ళి దర్శించమని చెప్పి ఆ యొక్క ఆవిడ చెప్పటం ఈవిడ రావటం తర్వాత ఆవిడ బైబిల్ మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆవిడ బోధించి నేర్పించి దేవుని గురించి మీ కష్టాల్లో ఎలా విడుదల పొందుతాం, ఈ అప్పుల నుంచి ఎలా విడుదల పొందుతాం, ఈ సమస్యల నుంచి ఎలా విడుదల పొందుతాం అని అడిగినప్పుడు అమ్మగారు చెప్పారు, 7 వారాల పాటు మీరు శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. మీ సమస్యల పరిష్కారం దేవుడే చెయ్యాలంటే అది ఉపవాసం ద్వారా మాత్రమే జరుగుతుంది అని నిష్ఠగా చేయాలని చెప్పినప్పుడు శుక్రవారం ఉదయం ముఖం కడుక్కుని స్నానం చేసి శనివారం ఉదయం వరకు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉపవాసం ఉన్న తర్వాత మరి 4 వారాలు ఉపవాసం ఉండేటప్పటికీ
మా కోర్టు సమస్యలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి, సరిహద్దు తగాదాలు ఉన్నాయి. ఎవరు 14 సంవత్సరాలు పరిష్కారం అవ్వలేదు. ఆ పరిష్కారం అవనంటే పరిస్థితుల్లో ఆ అమ్మగారు ఎప్పుడైతే 4 వారాలు ఉపవాస ప్రార్థన చేసిందో, మేమంతా కుటుంబం అంతా కూడా ఉండేవాళ్ళం. అప్పుడు ఆ అమ్మగారికి ఆ ప్రేరేపణ వచ్చింది. ఈరోజు మీరు వెళితే, మన స్వగ్రామం వెళ్తే అక్కడ మన సమస్యలు పరిష్కారం అవుతుంది, మన ఆస్తి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తే ఆవిడ ఆ మాట ప్రకారంగా మా నాన్నగారు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎవరైతే బాగా విరోధంగా ఉన్నారో వాళ్ళు బలహీనత చెంది వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు సరిహద్దు సమస్య తీరింది అక్కడ. ఆ తర్వాత అమ్ముకున్నది ఏదో అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులు బజానా పట్టుకుని నాన్నగారి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు అక్కడ, ఆయన ఇన్ని సంవత్సరాలు బాధలు పడ్డాము, మన పరిష్కారం ఏది కనలేదు. 4 వారాల ప్రభు నమ్ముకుని ఉపవాస ప్రార్థన చేసేటప్పటికీ మన సమస్య పరిష్కారం చేశాడు. మరింత గొప్ప దేవుణ్ణి మనం వదులుకుని ఎంతో సమయాన్ని పాడు చేసుకున్నామని చెప్పేసి ఆవేదన పడుతున్నప్పుడు అమ్మగారు కూర్చొని ఉండగానే ఆవిడ నోట్లో నుంచి కొన్ని మాటలు, వాక్యాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఆయన నాన్నగారితో చెబుతుంటే ఆయన పలక మీద రాయటం మొదలుపెట్టాడు. రాసిన తర్వాత ఆ పాట మీరు పాడగలరా అని అడిగితే నాన్నగారు అప్పుడు దానికి ఆ పాటని చక్కగా, ఆయన విద్వాంసుడైన, సంగీత విద్వాంసుడైన, చక్కగా పాటలు పాడతారు. ఆ పాట ఆమె రాసినటువంటి, చెప్పిన మాటలను రాసినటువంటి ఆ పాట పాడాడు ఆయన. దీనురాలి మోరా ఆలించితివా దీన జనావన యేసు ప్రభో, దీనురాలి మోరా రక్షణ పొందిన తాక్షణమేని, రక్షణ పొందిన తాక్షణమేని అనంత శక్తిని అనుగ్రహించి, అంధకారమౌ చీకటినంత, అంధకారమౌ చీకటినంత రూపుమాపిన యేసు ప్రభో, నేను రాలి మోరా ఆలించితివా దీన జనావన యేసు ప్రభో, నేను రాలి మోరా. కరుణతోడ నిన్ను స్మరించు వారికి, కరుణతోడ నిన్ను స్మరించు వారికి జీవవృక్షమై కాపాడెదవా. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే యెహోవా పుత్ర, దినురాలి మోరా ఆలించితివా దీన జనావన యేసు ప్రభో, దినురాలి మోరా. మత భేదాలతో నిలకడలేక, మత భేదాలతో నిలకడలేక మానవులంతా మసలుచుండగా, సర్వము తెలిసిన సారము నీవే, సర్వము తెలిసిన సారము నీవై సర్వజనాలిని సరిచేయగా, ప్రభో దినురాలి మోరా ఆలించితివా దీన జనావన యేసు ప్రభో, దినురాలి మోరా. ఈ పాట అమ్మగారు రాశారు, నాన్నగారు పాడారు. అప్పుడు
ఆయన ఇంత గొప్ప దేవుడు ఇంత స్పష్టంగా 4 వారాల ఉపవాసంలోనే ఇంత అద్భుత రీతిగా మనకు దర్శనం ఇచ్చాడు దేవుడు అని చెప్పేస్తాం అనుకుని ఆ రోజే ప్రభువుకి రక్షణ పొందాలనేటువంటి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో యేసు ప్రభు అని నమ్ముకుంటే యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటూ రక్షించబడ్డావు అనేటువంటి మాట వాక్యంలో ఉంది. ఆ మాట ప్రకారంగా ఆ అమ్మగారు ప్రభువులో పూర్తిగా హత్తుకుంది. తర్వాత ఆమె దేవుని కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. తర్వాత ఆ రోజు మేము మళ్ళీ కాకినాడ నుంచి పెద్దాపురం వెళ్ళాం. పెద్దాపురంలో అక్కడ వైద్యం చేసుకుంటూ ఉన్న సందర్భంలో అక్కడ మా చెల్లికి ఒకరోజు చాలా భయంకరమైనటువంటి సర్పం స్వప్నంలో కనిపించి, శేఖరు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని మమ్మల్ని విడిచిపెట్టేసావు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినందుకు నిన్ను ఈ అమ్మాయి నేను చంపేయబోతున్నాను అని చెప్పినప్పుడు నేను స్వప్నంలో ఏదో చెప్తుంది, కళలో ఏంటి అని అంటే మా నాన్నగారు కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ఆ రకమైనటువంటి పూజలు చేస్తున్నాడు, ఎక్కువ భక్తి చేసేవాడు. ఒకరోజు శుక్రవారం ఉపవాసం చేసాము. ఉపవాసం చేసిన తర్వాత ఎప్పుడైతే అటువంటి శోధన కలిగిందో తెల్లారి మా రాత్రి 1 గంటకి అమ్మాయితో మాట్లాడటం జరిగింది. నాన్నగారితో మాట్లాడడం జరిగింది అమ్మాయి విషయంలో. మాట్లాడిన తర్వాత నాన్నగారు మెలుపు వచ్చి నాతో చెప్పాడు, స్వప్నంలో పాము అమ్మాయిని కరిచినట్టుగా నాకు అమ్మాయి భయపడుతుంది, సర్పం చెప్పింది, మరి ఏంటి అని అడిగితే అదేం లేదు, ఏ శోధనలు వస్తాయని చెప్పారు కదా, భయపడకని ప్రార్థన చేద్దామని. అద్భుతమైనది పరిస్థితి ఏంటంటే మళ్ళీ 3-5 పిల్లకి నోట్లోకి మాటలు లేవు, సొంగలు వస్తున్నాయి, కళ్ళు గాజు బారుకొని చనిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఎక్కడికైనా తీసుకెళ్దామా అన్న జేబులో 10 రూపాయలు లేవు. ఎవరింటి దగ్గరికి వెళ్ళినా 10 రూపాయలు నప్పించే పరిస్థితి కూడా కనిపించలేదు. ఎక్కడ తీసుకెళ్ళాలని ఆ రోజుల్లో కాకినాడ లారీ గారు అని చెప్పేసి ఆయన యేసు నామంలో అద్భుతమైన స్వస్థత కార్యాలు జరిపించేటువంటి ఆయన మీటింగ్లు ఏర్పాటు చేశారు మెక్లార్ స్కూల్ గ్రౌండ్ దగ్గరగా. ఆయన అద్భుత రీతిగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రోగాలు తగ్గిపోవడం చూశాను నేను. అప్పుడు ఆ సందర్భంలో 4 గంటలు బలహీనతగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే నాకు కూడా వెంటనే ఆ ప్రార్థన స్వస్థత కలిగింది. నేను అనుకున్నాను అక్కడ తీసుకువెళ్దామని చెప్పిస్తాను. ఎప్పుడైతే అక్కడ తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగిందో కానీ దేవునికి అది ఇష్టం లేదు. ఈ సమయంలో ఆ యొక్క అమ్మగారు ఆ పెండు విషయం చాలా దుఃఖపడి ఏడుస్తూ ఉంది. మా రాత్రి తెలుసు దేవుడు తెల్లవారుజామున 5 గంటలకు మాట్లాడాడు. శేఖర్ కుటుంబంలో అపవాది చాలా శోధించాడు, నువ్వు వెళ్ళి వెంటనే ఆమె దర్శించమని చెప్పినప్పుడు ఆమె బయలుదేరి మా ఇంటికి వచ్చేటప్పుడు శనివారం ఉదయం 8 గంటలకు మా ఇంట్లో అడుగుపెట్టింది. ఆవిడ చూస్తుండగానే దేవుడే మా దగ్గరికి అమ్మగారి రూపంలో వచ్చాడు అన్నంత ఆశ కలిగింది. ఆవిడ వచ్చిన తర్వాత మరి ఆమె అమ్మగారిని ఆవిడ రిసీవ్ చేసుకున్నాం. ఆవిడ వస్తుంది కానీ మీరు కూడా ఈరోజు ఉపవాసం ఉండండి, మీకేం బయలు బెడ్ గురించి ఆలోచించొద్దని చెప్పినప్పుడు సరే అమ్మగారు మేము అందరూ కూడా కూర్చొని స్నానం చేసి వచ్చి ప్రార్థనలు కూర్చున్న సందర్భంలో అప్పుడు అద్భుతమైన కార్యం ఏంటంటే అమ్మగారు అందరిని కూర్చోబెట్టి యేసు రక్తం చెప్పమన్నారు. తర్వాత కొన్ని పాటలు నేర్పారు, తర్వాత వాక్యం చదివారు, 91 గీతలు చదివించారు, 20 పరలోక ప్రార్థన ఆవిడ చెప్పించారు. చెప్పించిన తర్వాత
ఆ సర్టిఫికెట్ మీద నూనె రాసి యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డను శోధిస్తున్న అపవాది తొలగిపోనుగాక అని గద్దించినప్పటికీ ఈ అమ్మాయి లేచి కూర్చుని చక్కగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ అద్భుతం చూస్తుండగానే మాకు అనిపించింది, దేవుడు నమ్ముకున్నటువంటి వారిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. ఆయన ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న వాళ్ళు రక్షిస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి వారి విషయంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి నిరీక్షణప్పుడు కలిగినప్పుడు నేను అన్నాను, మరి ఈ శోధన మాకు ఎందుకు వచ్చింది, ప్రభువునే నమ్ముకుని ప్రార్థన చేస్తున్నాం కదా అని అడిగినప్పుడు అమ్మగారు చెప్పారు, శోధన అనేది ఎందుకు వస్తుందంటే కారణం లేకుండా విరగడం మోగదు కనుక ఆ శోధన అనేది రావటానికి ఏదో కారణం ఉందని చెప్పినప్పుడు ఆ కారణం అనేది మా మెడిసి వచ్చినటువంటి ఆ యొక్క అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ మూటకట్టి పైన పెట్టాము. అన్నీ కూడా తీసుకెళ్ళి అవతల దూరంగా ఉంచిన తర్వాత మేము ప్రభు నామములో మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవించటానికి దేవుడు ఒక ప్రత్యేకమైన కృప అనుగ్రహించారు. ఈ సందర్భంలోనే దేవుడు ఒకసారి నాతో మాట్లాడారు, ప్రభువా, ఇంతవరకు దేవుడని మేము తెలుసుకోలేకపోయాము, ఇప్పుడు దేవుడని తెలుసుకున్నాము, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని చెప్పి అడుగుతుంటుంటే ఆ సందర్భంలో ప్రభు చెప్పారు, నువ్వు పలానా ఎరగరు గ్రామానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వైద్యం చేస్తూ నా స్వార్థ ప్రకటించాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆ ప్రకారంగానే నేను ఆ కాకినాడ విడిచిపెట్టి నా భార్యని తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చి స్వార్థ ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ప్రభువుని నమ్ముకుని సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో యేసు అంటే చాలామంది తెలియదు. కానీ వైద్యం చేస్తూ ఈ ప్రాంతంలో ప్రభు యొక్క పిలుపుని బట్టి సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో మరి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా ప్రభు సన్నిధికి రావటం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో దేవుడు నాతో మాట్లాడాడు, నీ ద్వారా వేల కొలది సంఘాలను కట్టిస్తాను, వేల కొలది బిడ్డలను రక్షిస్తాను అని చెప్పేసి దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగానే దేవుని నామములో సేవ చేయటం మొదలుపెట్టాము, వైద్యం చేస్తూ. అలాంటి పరిస్థితుల్లో ఆ మరుసపు గ్రామం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా విగ్రహారాధన, మరి దేవుని ఎరగనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి. మరి ప్రభు యొక్క వాక్యం ఏంటంటే వాళ్ళకి తెలియదు. ప్రభు యొక్క పిలుపుని బట్టి ఆ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా మరి మారు మనసు పొంది రక్షించబడ్డారు. అక్కడ చాలామంది ఆ ప్రభుని తెలుసుకోగలిగారు. అలాగే ఈ ప్రాంతంలో కూడా ప్రభుని ఎరగినటువంటి వాళ్ళు కూడా మేము వచ్చిన తర్వాత చాలామంది రక్షించబడ్డారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలోనే ఈ ఊరు నేను వచ్చి దాదాపు 55 సంవత్సరాలు అయ్యింది. 55 సంవత్సరాలలో నేను వైద్యం చేస్తూ సువార్త ప్రకటిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రభుకి అప్పగించినప్పుడు సేవా పరిచర్యలో చాలా దూరం నడిచి వెళ్తుండేవాళ్ళం. మరి ఒక్కోసారి రాత్రి నిద్రపోవడం ఉండేది కాదు. ఏదైనప్పటికీ కూడా కొన్ని మనం రక్షించబడ్డాము, రక్షణ లేనటువంటి కొన్ని ఆత్మలను మనం రక్షించాలి, రక్షణ నడిపించడం అనేది మన బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రభువు మీద ఆనుకుని సేవ చేస్తున్నాం. మా మిత్రులు కూడా ఒక మాట చెప్పింది, నువ్వు యేసు ప్రభు వారిని నమ్ముకున్నావు, నువ్వు ప్రతిఫలం కోరకుండా దేవుని యొక్క సేవ చేయాలి. నీ భుక్తి కోసం నీ వృత్తి చేసుకో, వైద్యం చేసుకో. దేవునికి సువార్త పరిచర్య మాత్రం కేవలం దేవునికి అర్పించి దేవునికి ఇష్టమైన సేవ చేయి. దేవుడు సేవ పరిచర్యలో మాత్రం నువ్వేమాత్రం ప్రతిఫలం కోరుకోవద్దని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే నేను ఆ సేవ చేయటం మొదలుపెట్టాము. ఆ విధంగా ఈరోజు వరకు కూడా ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని మందిరాలు కట్టినా ఎవరి డొనేషన్ ఇవ్వలేదు.
ఎవరు చందాలు అడగడం లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రేమతో వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు దేవునికి ఆ కానుకలు పెట్టులో వేస్తారు. ఆ తర్వాత మేము దేవుడికి మొక్కుకున్నామండి అని చెప్పిస్తాను వాళ్ళు చెప్పి వాళ్ళు సంతోషపూర్వకంగా ఇస్తారు తప్ప ఎవరిని బలవంతంగా నొప్పించి ఎప్పుడూ తీసుకునేటువంటి అలవాటు అనేది నీకు ఉండకూడదని ప్రభు చెప్పినట్టు మాటకి, దైవజనురాలు చెప్పిన మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా సేవ చేస్తున్నప్పుడు ఈ రోజు వరకు కూడా ఆయన ఏ లోటు చేయలేదు. నిన్ను ఒకరికి ఇచ్చేలాగే చేస్తాను కానీ నువ్వు ఒకరి దగ్గర తీసుకునేలాగా చేయనని వాగ్దానం చేసాడు దేవుడు. ఆ ప్రకారంగా నడిపిస్తూ ఉన్నాడు. సరే అండి, మంచిది. నాకైతే దేవుడి ఊరు వచ్చిన తర్వాత నాకు 7 కుమార్తెలు, 5 కొడుకులు. పెద్దబాబు గుజరాత్లో డాక్టర్గా ఉన్నారు. రెండో బాబు యానంలో సమర్పణరావు గారు యానం బ్రిడ్జి దగ్గర జీసస్ చర్చ్ దగ్గర చర్చ్ ఉంది, ఆలయం, అక్కడ ఆయన సేవ చేస్తూ ఉన్నారు. 3వ అబ్బాయి కాకినాడలో డ్రైవర్ కాలనీలో ఆయన సేవ చేస్తున్నారు. 4వ అబ్బాయి గుత్తింజీవిలో ఎలీషా గారు దేవుడు సేవ చేస్తున్నాడు. మరి 5వ అబ్బాయి హైదరాబాదులో వైద్యం చేస్తూ డాక్టర్గా ఉన్నాడు. తర్వాత మా పెద్ద పాప భర్త కూడా ప్రభుని సేవ చేస్తూ ఉన్నారు, ప్రసాద్ గారు. ఆ తర్వాత వారి పిల్లలు కూడా దేవుని సేవలో ఉన్నారు. తర్వాత రెండో పాప మా జయమ్మ, అలాగనే మా భర్త కూడా సేవ చేస్తున్నారు. అది 3వ అమ్మాయి విజయ, మరి ఆవిడ కత్తూరులో, ఆయన భర్త కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఇక కతిమ వాళ్ళు మాకు మేరీ, తర్వాత జ్యోతి, తర్వాత పుష్కిల్ల, తర్వాత దీనా అనే కూతుర్లు ఉన్నారు. వాళ్ళ భర్తలు అయితే మంచి బట్టల వ్యాపారాలు చేసుకుంటారు. ఉన్నతమైన కృపలో దేవుని యొక్క పరిశుద్ధులు వాళ్ళు వాడబడుతూ ఉన్నారు. దేవుడు ఎటువంటి లోటు చేయకుండా ఉన్నతమైన కృపలో ఆ సేవా పరిశుద్ధులు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, నమ్ముకున్న వాడిని నిలిచిపెట్టే దేవుడు కాదు. ఇలాంటి దేవుణ్ణి తెలియక మా నాన్నగారు ఆ రోజుల్లో దేవుని బిడ్డలు దూషించాడు, దేవుణ్ణి దూషించాడు. తర్వాత ఆయన చాలా పశ్చాత్తాపం పడ్డాడు. తర్వాత మా నాన్నగారే మాకు ఆ ప్రభువుని అప్పగించారు. మా నాన్నగారు దేవుని తెలుసుకున్న తర్వాత చెప్పాడు, నిజం ఇలాంటి మంచి దేవుణ్ణి ఎక్కడా దొరకడు. నిజమైనట్టు మనం పూర్వీకులందరూ కూడా ఈశ్వరుని ఆరాధన చేసేవారు. నిజమైన పరమేశ్వరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పి తన అనుభవంలో మాటలు చెప్పగలిగాడు. ఈ సందర్భాన్ని మీకు ఒక మాట నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఆయన ఒక శ్లోకం ఆ తర్వాత పాడాడు ఆయన. శ్రీకరుడనంతుడేసుని లోకేశుడైన ప్రేమలోలునే నాకై సిలువన్ మోసిన వాణిని ప్రాకటముగా మదిని తలచి ప్రార్థన చేతును. ఓ పరమేశ్వరా యేసు పూజార్హుడా, లోక పాపముల సంహారి, రాజేయుముని కరుణా తేజము నా పామరత్వ తిమిరము బాపల్, పరమాత్మమూర్తిమంతమ ధరనర పాపులను బ్రోచు దైవాత్మజుడా, కరుణామయ త్రిత్వమూర్తి కావుము దేవా. అబ్రహామునకు నీవు ఆది దేవుండవై వాని భక్తికి మెచ్చి వరలినావు. ఇస్సాకు యాకోబు నిత్యమై నిన్గొల్వ వారిని పోషింప మేరినావు. నోవహు రక్షింప నామను కల్పించి ప్రళయాన్ని శాకి ప్రబలినావు. అట్టి దేవుండవైన యెహోవా తండ్రి,
సైతానుని బంధించి నరకమునకు పంపినావు. అట్టి దేవుండవైన క్రీస్తు దేవా తండ్రి, భక్తాని ప్రార్థనలు ఫలింప చేయుమా. దేవునికి స్తోత్రములు. మా నాన్నగారు ఆ దేవుణ్ణి మాకు ఇచ్చాడు. మన కన్న తండ్రి, ఈ దేవుడు మన జీవితాలు సరిపోయే దేవుడు మా నాన్నగారు అప్పగించాడు. ఆ దేవుడు మా నాన్నగారు అప్పగించిన దేవుణ్ణి మేము ప్రభువుని పట్టుకున్నాం. ఆయనతో మా జీవితాలు మరి ముడివేయబడ్డాయి. ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. వాస్తవానికి వాక్యాన్ని మనం గమనించినప్పుడు తర్వాత బైబిల్ నేర్చుకున్నాం, దైవజనులతో పరిచయం కలిగింది. తర్వాత ఆ దేవుడు మమ్మల్ని, ఆయన దైవజనులతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవుని యొక్క సేవలు దైవజనులుగా దేవుడు మమ్మల్ని చేశాడు. తర్వాత దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మరి ఆ మేము వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రభుని నమ్ముకున్నట్టు వారు ఎవరు లేరు. కానీ నా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంఘం స్థాపించబడింది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పగందాల ప్రాంతాలు మేము దాదాపు లేదంటే ఇలా రాజమండ్రి వరకు సైకిల్ మైకింగ్ కొట్టుకుని స్వార్థ ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఇలా నరసాపురం వరకు కూడా ప్రకటించాము. ఇలా తుని వరకు ప్రకటించాం. ఇన్ని ప్రాంతాలు కూడా అలా సువార్త రోజుల్లో ప్రకటించి మరి ఆ ప్రభు మహింపరచాలనే ఉద్దేశం. ఎలాగైనా కొన్ని ఆత్మలు దేవునికి అప్పగించాలి, నేను తెలుసుకున్నట్లు దేవుని ఆ లోకం అంతా కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు చక్కగా ఆ యొక్క పిలుపుని బట్టి నడిపించారు. ఈరోజు మా పిల్లలందరూ కూడా మంచి సేవలో ఉన్నారు. వారు చక్కగా వాళ్ళు పాటల పుస్తకాలు రాశారు, పాటలు పాడారు. మరి వాళ్ళు ఉన్నతమైన కృపలో దేవుని సేవలు బలంగా వాడబడుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితి దేవుడు మాకు పోయి మన ప్రభువుని తన అనాది కాల సంకల్పంలోనే ఆయన నమ్ముకుని ఆయన నమ్మకంగా ఉండటానికి ఈ కృప మాకు దేవుడిచ్చినటువంటి మేలు. ఏంటి మేలు చేశారు అని అడిగితే నిజంగా దేవుడే మనకి మాకు మనందరికీ కూడా ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వారికి నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. నిజం చెప్పాలంటే మా పూర్వీకులు విగ్రహారాధన చేసి మరి ఎన్నో వాళ్ళు గుళ్ళు కట్టారు, ఎన్నో యాత్రలు చేశారు. కానీ నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు వారి సంగతి వాళ్ళు నిజంగా తెలుసుంటే వాళ్ళు ఎంతో ధన్యులు. ఆ ధన్యత అనేది మా నాన్నగారి ద్వారా మాకు కలిగింది. యేసుని నామము పాడుమోరా, ఆ యేసే మన శరణమోరా, ఆ ప్రభు సన్నిధి చేరరా, అప్పుడే దొరుకును శాంతిరా. యేసుని నామము పాడుమోరా, చిన్న ప్రాయమున ప్రభు సన్నిధిలో మిన్నగా ఆ ప్రభు నామములో, చిన్న ప్రాయమున ప్రభు సన్నిధిలో మిన్నగా ఆ ప్రభు నామములో, ముందుకు నడచిన పాపము విడచిన, ముందుకు నడచిన పాపము విడచిన మనదే విజయమురా, మనదే విజయమురా. యేసుని నామము పాడుమోరా, ఆ యేసే మన
శరణమురా. ఆ ప్రభు సన్నిధి చేరరా, అప్పుడే దొరుకును శాంతిరా. యేసుని నామము పాడుమురా. నిర్మలమైన మనసుంటే నిజ క్రైస్తవుడుగా నీవుంటే, నిర్మలమైన మనసుంటే నిజ క్రైస్తవుడుగా నీవుంటే, నమ్మిన నెమ్మది మోక్షము మనకు, నమ్మిన నెమ్మది మోక్షము మనకు నిజముగా కలుగునురా, నిజముగా కలుగునురా. యేసుని నామము పాడుమురా. ఆ యేసే మన శరణమురా. ఆ ప్రభు సన్నిధి చేరరా, అప్పుడే దొరుకును శాంతిరా. యేసుని నామము పాడుమురా. యేసే నామాన్ని నిజంగా ఆరాధించి పాట పాడి కనపరిస్తే ప్రభువాచిన వాగ్దానం, ప్రయాసపడి వారం వస్తున్న సమస్తమైన ఆ జనులను ఎత్తుకు రండి, నేనే మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎంత పాపినైనా క్షమించేవాడు నేనే, ఎంత రోగినైనా స్వస్థతపరిచేవాడు నేనే. పిలిచిన పిలుపు నమ్మకంగా ఉంటే, చేసుకున్న సమర్పణ నమ్మకంగా ఉంటే, నమ్ముకున్న దేవుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు అనేటువంటి అనుభవాన్ని మా జీవితంలో ప్రభు స్పష్టంగా ఆయన కృప ద్వారా మేము పొందగలిగి ఉన్నాం. దేవుడు సేవా పరిస్థితులు పిలుచుకున్న తర్వాత అనేక మంది చంపాలని చూశారు, కొట్టాలని చూశారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ పిలిచిన దేవుడు నమ్మకమైనాడు. ఆయన వైపు చూసి ప్రార్థన చేసి ప్రతి సమస్య ఆయనకు అప్పగించినప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా సహకరించి శత్రువులు మీ మిత్రులుగా మార్చేవాడు ఆయనే. మరి ఆ విరోధులను కూడా తీసుకొచ్చి ఎంత ఇష్టలుగా మార్చేసేవాడు కూడా ఆయనే. దేవుడే మన పక్షాన అంటే నీకు విరోధి ఎవడో అనేటువంటి వాక్యం మనకు అనిపిస్తుంది. కనుక దేవాది దేవుడు ఆయన దగ్గర దేవుడు ఎవరో అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు, దేవుడు ఉన్నాడా అనే ఆలోచన వస్తే, దేవుడు ఉన్నాను అని చెప్పగలిగిన దేవుడు నా అనుభవంలో నేను చెప్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలిచే దేవుడు, పిలుపుకి తగినటువంటి రీతిగా సహాయం చేసే దేవుడు. అలాంటి కార్యం చేసి మమ్మల్ని బలపరుస్తూ నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నా యొక్క కుటుంబ సభ్యులను, అలా మా ద్వారా రక్షించబడిన ఆత్మీయ బిడ్డలను, వారి కుటుంబాలను కూడా దేవుడు ఉన్నతంగా నడిపిస్తున్నాడు. కనుక దేవుని సేవలో నిజంగా పిలుపు తగిన నమ్మకంగా మీరు జీవించగలిగినట్లయితే దేవాది దేవుడు మిమ్మల్ని మరింత ఉన్నతమైన కృపలో మీరు సేవా పరిచర్యలు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. దేవుడు నిజమైన దేవుడు ఆయన ప్రభువుని నమ్ముకుని నష్టపోదాలు ఎవరూ లేరు. కానీ ఆయన నమ్మవలసిన విధంగా నమ్మకుండా ఉంటే నష్టం అనేది, కష్టం అనేది కలుగుతుంది అనే విషయాన్ని మన పూర్వీకులైన అబ్రహాము చరిత్రలో మనం చూసినప్పుడు, అలాగే ఇస్సాకు, యాకోబుల జీవితాలు మనం చూసినప్పుడు వారు ఎంతగా దేవుని నమ్మి నడుచుకున్నారో అంతగా ఆశీర్వదించబడ్డారు. అలాగే నమ్ముకున్నటువంటి ఆ శద్రకు, మెషకు, అబేద్నెగో కూడా ఆయన విశ్వాసంతో ఉన్నారు కనుక వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే దానియేలు కూడా నమ్మకంగా ఉన్నాడు కనుక రక్షించబడ్డాడు. అపోస్తలులు కూడా నమ్మకంగా ఉన్నారు కనుకనే వాళ్ళు ఉన్నతమైన కుల పరిశుద్ధాత్మ వారు నడిపించబడ్డారు.
అలాగే మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని ఆదుకోవడానికి, ఆదరించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. కనుక మా బిడ్డల యందును, మరి ముఖ్యంగా మరి మా ఆత్మీయ బిడ్డల యందును దేవుడు నేనున్నానని నడిపిస్తున్నటువంటి దేవుడు మరి మీతో కూడా దేవుడు ఉంటాడు. నిజంగా దేవుని యందు మనం నమ్మకంగా ప్రార్థన చేసి ఆయన కృపలో మనం సాగిపోదాం. ఎందుకంటే దేవాది దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాస్తవాన్ని గమనించినప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన అనాది కాలంలో అదృశ్య దేవుని స్వరూపే సమస్త సృష్టికి ఆది సంభూతుడైన దేవుడిగా ఉన్నాడు. నేనున్నానన్న దేవుడు నేను మనతో ఉండటానికి యేసుప్రభుగా వచ్చాడు. మనతో ఉన్నటువంటి యేసుప్రభు వారు నాతో పాటు మీరు ఉండాలని మనల్ని పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి జీవించగల యోగ్యతను, ఆ మహిమ సంబంధమైనటువంటి పరిస్థితిని మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన మన ప్రభువును కలిగి ఉండడం కంటే ఈ భూమి మీద మనకు మరొక ధన్యత ఏదీ లేదు. ఆ ధన్యకరమైన జీవితాలు దేవాది దేవుడు మీకు, మీ కుటుంబానికి, సాక్ష్యమని మీరందరికీ కూడా దేవాది దేవుడు ఉన్నతమైన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.